జూబ్లీహిల్స్‌కి సంబంధించి మీకు టికెట్ ఇచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. మీరు ఎట్లా పోబోతున్నారు జనాల్లోకి? అభివృద్ధి లక్ష్యంగా మేము జనాల్లోకి వెళ్తాం. హ్మ్. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఏమీ చేయలేదు ఇక్కడ. 2 నెలల్లోనే 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించినాం ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. అనేక సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ జరిగినాయి. సో ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ అన్న పరిపాలన పైన పూర్తి నమ్మకం ఉంది. 100% ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపిస్తారు. ఇక్కడ ఏదైతే రకరకాలుగా తీసుకొచ్చారు ఇప్పటివరకు పథకాలు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో అవి ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది బాగా. సో జూబ్లీహిల్స్లో గెలిచే అవకాశం లేదన్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తారు. వాళ్ళన్నీ చెప్తూనే ఉంటారు, ఉన్న ఖజానాతో దోచుకుపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏమీ లేని దగ్గర కూడా రేవంత్ అన్న తన ఆలోచన విధానంతో ఒక్కొక్క గ్యారెంటీని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా 200 యూనిట్స్ కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మహిళలకి ఉచిత ప్రయాణం కావచ్చు, అన్నీ కూడా ఫుల్ఫిల్ ఒక్కొక్కటిగా చేస్తున్నాడు. రేషన్ కార్డ్స్ ఇచ్చినారు, సన్న బియ్యం ఇచ్చినారు, ఒక్కొక్కటిగా చేస్తుంటారు. వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు, వాళ్ళ నైజం అది. అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి బలంగా ఏర్పడుతుంది. ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారో సానుభూతితోటైనా బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనబడతా ఉందని చెప్తా ఉంది. అంటే సానుభూతి దేనికండి? యు ఆర్ ఎన్ ఓటర్. మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓటర్స్. ఇది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎలక్షన్ అనేది మన డెవలప్మెంట్, మన ప్రాంత డెవలప్మెంట్ కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ మన గురించి సంబంధించింది. ఇది సింపతిల గురించి కాదు. ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. 10 సంవత్సరాలు ఏం చేసిందో బీఆర్ఎస్ నిలదీయండి, ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిందో అడగండి. ఈరోజు సానుభూతి మీద మన కాన్స్టిట్యున్సీనే మన దత్తం చేస్తాం, అలా చేతిలో పెడతామా? అదే ఇక్కడ మన ప్రాంతం అభివృద్ధి ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు 15 ఏళ్ళుగా 20-30 సంవత్సరాలు కానీ డెవలప్మెంట్ దాదాపు 150 కోట్లతో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని. కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంటుంది మనకి. కాంగ్రెస్ని గెలిపించుకుంటే ఇంకా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పిల్లలకి భవిష్యత్తుకి సంబంధించి మనం రకరకాల ప్రాజెక్ట్స్ ఏమైనా ముందుకు తీసుకురావచ్చు. ఏదైతే మీకు టికెట్ రాకముందు నుంచి చాలా మంది మీ మీద చేశారు. ఇప్పటికీ మీకు టికెట్ వచ్చిన తర్వాత కూడా మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మీకు టికెట్లు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. దాన్ని ఎట్లా చూస్తారు? సరే, నాకు టికెట్ రావద్దని చేసే ప్రయత్నం ఈరోజు కాదు. నేను 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ రాకుండా అనేక కుట్రలు చేసి నాకు రాకుండా చేసింది. ఈ 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక కుట్రలు చేసి నాకు బీఫామ్ రాకుండా చేసినారు. సో బీఆర్ఎస్ పార్టీకి మేమంటే భయము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మాకున్నటువంటి ప్రజల్లో మాకున్నటువంటి ఒక పరిచయాలే కావచ్చు, వాళ్ళ కష్ట సుఖాలు అండగా నిలబడతామని కావచ్చు, ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని కావచ్చు, ప్రజలకు రెస్పాండ్ మర్యాద గౌరవం ఇస్తామనే ఉద్దేశం కావచ్చు, పార్టీ మాకు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు బీఆర్ఎస్కి కాంగ్రెస్ భయపడుతుంది మాకు అవకాశం ఇచ్చినందుకు. అట్లానే కాంగ్రెస్ పార్టీలో ఆస్పిరెంట్స్ అంటే ఇక్కడ అవకాశం ఉందని అందరూ కూడా అడగడంలో తప్పు లేదు. కానీ అధిష్టాన నిర్ణయం ఫైనల్. గెలిచే అవకాశాలు వారికి ఇస్తారు కాబట్టి ఇది కాంగ్రెస్ ఇంటర్నల్ ఏదో కుటుంబ సమస్య లెక్క అందరు కూర్చొని మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి అందరు కలిసి ప్రయత్నం చేస్తాం, గెలిపించుకుంటాం. ఏదైతే నిరాశగా ఉన్న ఎవరైతే టికెట్ రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకు ఈ ప్రచారంలో కానీ మీ గెలుపులో కానీ వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉండబోతుంది? 100% ఉంటుంది. అందరూ కలుసుకొని అదే అంటున్నా కదా, ఎలా కలుపుకోబోతున్నారు వాళ్ళని? ఎప్పుడు అందరం కలిసే ఉంటాము. వాళ్ళు ట్రయింగ్ అంతేగాని అందరం కలిసే ఉంటాము. అందరం కలుసుకున్నాం, ఫోన్లలో మాట్లాడుకున్నాం, కలుస్తాం, ప్రచారం చేస్తాం, గెలిపించుకుంటాం కాంగ్రెస్.